అర్హులైన పేదలందరికీ అభయహస్తం సంక్షేమ ఫలాలు అందిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. అందులో భాగంగానే ప్రజాపాలన నిర్వహిస్తున్నామని అన్నారు. ములుగు జిల్లా బండారుపల్లిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి అభయహస్తం పథకం గురించి గ్రామస్తులకు వివరించారు. తొలిసారిగా బండారుపల్లికి విచ్చేసిన మంత్రికి గ్రామస్తులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకుని ప్రజల అవసరాలను తెలుసుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకెళ్లడం కోసం చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక యువత అర్థం కానిటువంటి ప్రజలకు ఎట్లా ఫిలప్ చేయాలి, ఎట్లా నింపాలి అనేటువంటి భయం ఉంటుంది, తెలియదు. వాటన్నింటిని కూడా కొంత యూత్ కూడా చదువుకున్నటువంటి యువకులు సహకరించి దరఖాస్తులు పెట్టే కదా సహకరించాలని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇది హడావుడేం లేదు. మరి 6 రోజులు ఈ కార్యక్రమం మీకు ఉంటుంది. ఈ రోజు రానిటువంటి వాళ్ళు రేపు కూడా మళ్ళీ అక్కడ ఊళ్ళనే కౌంటర్ పెట్టించి అక్కడ రేపు ఎల్లుండి ఎవరో ఒక అధికారులని తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఎలాంటి సందేహము మరి అదేవిధంగా భయం మా దరఖాస్తులు పోకుంటే మరి ఎట్లా అనేది కాకుండా మళ్ళీ కూడా తర్వాత 4 నెలలకు మళ్ళీ ఒక దఫా ఇట్లాంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలు, మీడియా, అధికారులు అందరూ సమర్థవంతంగా ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరవేసి అర్హులకు మాత్రం అన్యాయం జరగకుండా, అర్హులకు మాత్రం పథకాలు అందకుండా ఉండే స్థితి రాకుండా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేద్దాం. ప్రతి ఇంట్లో ఒక పథకం అంది వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు